స్నేహితులతో మాట్లాడేందుకు బయటకు వెళ్లిన ఓ యువతి దోస్తులతో కలిసి సరదాగా గడిపింది. ఓ లాడ్జిలో 2 రూమ్లు బుక్ చేసుకుని ఆడి పాడిన యువతీ యువకులు మద్యం మత్తులో గొడవ పడ్డారు. ఒకరినొకరు దూషించుకున్నారు. అయితే పథకం ప్రకారమే స్నేహితులు అక్కడికి పిలిచారని ఆ యువతి ఊహించలేకపోయింది. తనను టార్గెట్ చేయటానికి అక్కడికి రమ్మన్నారని గ్రహించలేకపోయింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత గానీ స్నేహితుల నిజస్వరూపం తెలుసుకోలేకపోయింది. మరి ఇంతకీ వాళ్ళు ఆ యువతిని ఎందుకు పిలిచారు? అప్పటి వరకు ఆనందంగా చిందులేసిన ఆ యువతిని వారేం చేశారు? స్నేహితుల మధ్య సరదాలు, లేట్ నైట్ పార్టీలు, ఫామ్ హౌస్ల్లో సెలబ్రేషన్లు, లాడ్జిల్లో గెట్ టుగెదర్ మీటింగ్లు ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయాయి. ఒకప్పుడు బర్త్డే పార్టీలంటే ఇంట్లో తల్లిదండ్రుల మధ్య నిర్వహించుకునేవారు. కానీ ఇప్పటి ట్రెండీ యువత కొంతమంది దగ్గర స్నేహితులతోనే హోటల్ రూముల్లో, గెస్ట్ హౌసుల్లో పార్టీలు చేసుకుంటున్నారు. అలా మాట్లాడుకోవడానికి హోటల్కు స్నేహితురాలని ఆహ్వానించిన దోస్తులు ఆమెతో ఎలా ప్రవర్తించారు? తీరా ఆమె అక్కడికి వచ్చిన తర్వాత వారు ఏం చేశారు? హోటల్ గదికి వచ్చిన ఆ యువతికి అసలేం జరిగింది? విశాఖలో జోడుగులపాలెంకు చెందిన శాంతికుమారి, సాయి కిరణ్, యశ్వంత్, మణి, లక్ష్మీ సౌజన్య మంచి స్నేహితులు. చాలా రోజులుగా కలిసిమెలిసి ఉంటున్నారు. పార్టీలు, ఫంక్షన్లకు కలిసే వెళ్తారు. ఈ క్రమంలో విశాలాక్షి నగర్లోని ఓ లాడ్జ్లో 2 గదులు తీసుకుని గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ అందరూ మద్యం సేవించి మాట్లాడుకుంటుండగా గొడవ మొదలైంది. శాంతికుమారి, సాయి కిరణ్ ఘర్షణ పడుతుండగా మధ్యలో లక్ష్మీ సౌజన్య కల్పించుకుంది. తనకు వేరొకరితో సంబంధాలు ఉన్నట్లు శాంతికుమారి తప్పుడు ప్రచారం చేస్తోందని లక్ష్మీ సౌజన్య ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను ఎలాంటి దుష్ప్రచారం చేయడం లేదని చెప్పినా వారు వినలేదు. మాటామాట పెరిగి దాడి చేయడం వరకు వెళ్లారు. ఈ క్రమంలోనే స్నేహితులంతా కలిసి శాంతికుమారిని ఇష్టం వచ్చినట్లు కొట్టారు. మాట్లాడుకుందామని పిలిచిన స్నేహితులే తనపై దాడి చేయడమే గాక నిందలు మోపడాన్ని శాంతికుమారి తట్టుకోలేకపోయింది. వారి అవమానాన్ని భరించలేక పక్క గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఆ తర్వాత ఫ్యాన్కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. శాంతికుమారి గదిలోకి వెళ్లి డోర్ వేసుకుని తీయకపోవడంతో కంగారు పడిన స్నేహితులు అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే ఉరివేసుకొని కనిపించింది. వెంటనే వారు దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే స్నేహితులు శాంతికుమారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. అయితే స్నేహితులే శాంతికుమారిని చంపి ఆత్మహత్య చేసుకుందని నాటకమాడుతున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మా అక్కని సభలో చేశారు. పేకంతా నులిపేసినట్టు చేతిని కోసేశారు. దవడలు మొత్తం బ్లాకేజ్ అయిపోయి అన్నిసార్లు కొట్టారు. చెప్పులతో కొట్టేశారు. అమ్మ ఇవన్నీ బ్లాకేజ్ అయిపోయి పిల్ల మామూలుగానే ఉంది, పడుకున్నట్టే ఉంది. చచ్చిపోయి ఇచ్చారు. వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితేనేమో ఫిట్స్ వచ్చింది, మేము ఇలా బయటకు వెళ్ళాం, ఫిట్స్ వచ్చింది వాటర్ తేయడానికి వెళ్ళి వచ్చేసరికి మీ అక్క ఊరేసుకుందంటే ఫిట్స్ మనిషి ఎక్కడ ఊరేసుకోగలదమ్మా? ఎంత బ్రతిమాలు ఉంటుందమ్మా నా అక్క. కొట్టి కొట్టి చంపేశారు. ఫస్ట్ ఫోన్ చేసి ఫిట్స్ వచ్చిందని చెప్పారు, తర్వాత చెప్పి హ్యాంగ్ చేసుకుందని చెప్పారు. బట్ బాడీ చూసేంత వరకు అయితే మేము అదే నమ్మాము. బట్ బాడీ చూసిన తర్వాత ఏం తెలిసిందంటే మొత్తం ఇదంతా బ్రూసెస్ ఉన్నాయి. ఎంత గట్టిగా గుద్దితే కానీ, ఎంతో గట్టిగా టార్చర్ చేస్తే కానీ అంత పెద్ద బ్రూసెస్ రావు ఎవరికి కూడా. అండ్ చేతి మీద కట్స్ ఉన్నాయి, సిగరెట్స్తో కాల్చిన మార్క్స్ ఉన్నాయి బాడీ మొత్తం మీద. ఇప్పుడు అమ్మాయి చచ్చిపోయేదని అంటే ఉరేసుకోవాలి అని అనుకుంటే అంత భరించి అయితే ఉరేసుకోరు కదా ఎవరున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఆ పార్టీలో ఒక అమ్మాయి లేదు అంటే మాత్రం ఈ అమ్మాయి వెళ్ళకపోయేది. బట్ ఇంకో అమ్మాయి కూడా ఉంది కాబట్టి ఫోన్ చేశారు కాబట్టి సరే మన ఫ్రెండ్సే కదా అని చెప్పి పార్టీకి వెళ్ళింది. తమ మధ్య గొడవ జరిగిన విషయాన్ని ఒప్పుకున్న స్నేహితులు తనంతట తానే గదిలోకి వెళ్లి శాంతికుమారి ఉరివేసుకుందని తెలిపారని పోలీసులు వెల్లడించారు. వీళ్ళందరూ ఒక రూమ్లో మీట్ అయిన తర్వాత కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత ఈ సంజన అనే అమ్మాయికి
క్యారెక్టర్ అసెసినేషన్ చేస్తున్నారనే ఉద్దేశంతో వీళ్ళు అడగడానికి కోసం ఈ శాంతికుమార్ ఉండే రూమ్కి వెళ్ళడం జరిగింది. ఈ మాటల్లో వర్దే ఆల్టర్కేషన్ జరిగింది. ఎవరికి? శాంతికుమార్కును ఈ యశ్వంత్, సాయి కిరణ్, సాయి కుమార్, సాయి కిరణ్ వీళ్ళందరూ కూడా మాటల వాగ్వివాదం జరిగింది. తర్వాత ఆ అమ్మాయిని మ్యాన్ హ్యాండిల్ చేయడం, చేత్తో కొట్టడం కూడా జరిగింది. శాంతికుమారిని ఆ రూమ్లో విడిచిపెట్టి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో ఈమె గడపెట్టుకోవడం జరిగింది. ఎవరు? శాంతికుమారి. రూమ్ తెరవకపోవడంతో ఒక చిన్న గుణపం పట్టుకొచ్చి మొత్తం మీదకి దాన్ని పుష్ చేసి లోనికి వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి ఆమె హ్యాంగింగ్లో ఉందని, ఆ తర్వాత మెడికవర్ హాస్పిటల్కి తీసుకెళ్తే మెడికవర్ హాస్పిటల్లో డాక్టర్ చనిపోయిందని చెప్పడం జరిగింది. స్నేహితుల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ ఒకరి మరణానికి కారణమైంది. క్షణికావేశంలో వాళ్లు దాడి చేయగా అంతే ఆవేశంతో యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ కేసులో యువతి సహా 5 యువకులను పోలీసులు అరెస్టు చేశారు.